నమస్కారాలు. అట్లానే దేశం మొత్తం కూడా యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. మనందరం కూడా ఆరోగ్యం కోసం రాజకీయాలు ఇవన్నీ ఎటున్నా కూడా తప్పనిసరిగా మనం మన ఆరోగ్యం కోసం యోగా చేస్తే మంచిది. అది మీ ద్వారా తెలియజేస్తున్నాను. అయితే వీళ్ళందరూ కూడా పెద్దలు వీళ్ళున్న పార్టీల్లో ఏమని మాట్లాడటానికి వస్తారో, వీళ్ళని ఎలా నేను ఎదుర్కోవాలో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఆ ప్లకార్డ్ పట్టుకున్న వ్యక్తి ఎవరు? ఏ పార్టీకి సంబంధించిన వాడు? ఎవరు దాన్ని పర్టికులర్ గా షూట్ చేసి సినిమాల అక్కడికి అర్థమయ్యేట్టుగా పబ్లిక్ లోకి తెలిసేటట్టుగా ఇవన్నీ చేసింది ఎవరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు నోటెమ్మటి ఈ పదం వచ్చిందా? ఏమీ లేదండి. పూర్తిగా మ్యాన్పులేటెడ్. ఆ పర్సన్ ని పంపించింది వీళ్ళు. ఎక్కడైతే క్రౌడ్ పెరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మీరందరూ పొద్దున్న లెగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన, దాని వల్లే ప్రజలు 11 ఇచ్చారు, 11 ఇచ్చారండి, బానే ఉంది. 11 ఇచ్చారు. మేము ప్రజల్లోకి కార్యకర్తలకు సంబంధించింది కానీ ఎక్కడన్నా అన్యాయం జరిగింది కానీ దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళకూడదా? లేదు. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర గారు మీ దగ్గర సిగ్నల్ బాగాలేదండి. నరేంద్ర గారు మీ దగ్గర సిగ్నల్ బాగాలేదు, ఒకసారి చెక్ చేసుకోండి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి ఈ లోపల నాయుడు గారు ఇందాక వాళ్ళ తెలుగుదేశం నాయకుడు ప్రేమతోటి అభిమానంతో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన దాని మీద ఆయన కామెంట్ చెప్తారు. సార్ ఇప్పుడు ఏమన్నారు అతను? కర్మగాలి మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని అన్నాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా చేయగలిగినారా? నేను ఆయన ఏమన్నాడు అనేది అడుగుతున్నానండి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎక్కడ కూడా నేను ఇట్లా ప్రజల్లోకి వెళ్ళాను, ఇట్లా కోసేస్తాను. ఇప్పుడు మీరు చూపించారు ఒక తెలుగుదేశం నాయకుడు పబ్లిక్ మీటింగ్ లో నా కొడకల్లారా అని చెప్పి, అంటే నా కొడకల్లారా అంటే బహుశా వీళ్ళ దృష్టిలో ఏంటంటే అండి ఒక చక్కటి గౌరవమైన పదం. ఓకే, మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తాను నేను, ఎవరిని వదలను అని చెప్పని చాలా స్పష్టంగా తన యొక్క పాదయాత్రలో అనుక్షణం మీ అందరినీ వదులుతాను అనుకుంటున్నారా, ఒక్కొక్కరి సంగతి అంటే ఎన్ని మంచి పదాలండి వీళ్ళిద్దరు మాట్లాడుతున్నటువంటి కనుక ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ ఎలాంటి పదాలు? గౌరవమైన పదాలా? మరి ఇదే కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జగన్ రారా చూసుకుందాం, కొట్టేసుకుందామా, హాకీ చిక్కులతో అంటే ఇవన్నీ ఏం పదాలండి? మీరు ఎవరైనా సమాధానం చెప్పగలరా వీటికి? ఇవి గౌరవమైన పదాలా? ఇది మీరు గౌరవమైనటువంటి